యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుందాం దయచేసి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చుదురు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేను నేనే నిన్ను ఓదార్చువాడను. చనిపోవు నరునికి నరునికి ఎందుకు భయపడదు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? యెషయా గ్రంథంలో ఈ మాట, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా విమోచించబడ్డవారు ఎవరు? యేసుక్రీస్తు తన రక్తము చేత మనందరినీ కూడా పాపము నుండి, శాపము నుండి, మరణం నుంచి విమోచించబడ్డ వారందరూ కూడా సియోనుకు అనగా దేవుని సంఘములకు, దేవుని మందిరములకు ఎలా వస్తారంట? సంగీత నాదములతో, హల్లెలూయా, వాయిద్యములు వాయిస్తూ, పాటలు పాడుతూ, సంగీత గానములు చేస్తూ ఆ ప్రభు సన్నిధికి వచ్చేందుకు అన్నాడు. ఎందుకొరకు? అంతేకాకుండా నిత్య సంతోషము వారి తలలో మీద ఉండును. దేవుడు విమోచించిన ప్రజలకు దేవుడు సంతోష గానములు, అలాగే నిత్య సంతోషమును వారి తలల మీద కిరీటంగా ఉంచాడంట. వారు సంతోషానందం గల వారగుదురు. దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. ఎందుకోసం అంటే నేనే ఓదార్చువాడు. దుఃఖములో, కష్టములో, బాధల్లో, శ్రమల్లో, ఆపద కాలంలో, ఆదరణ లేని సమయంలో నేను మిమ్మల్ని ఓదార్చువాడను నేనే. దేవుని స్తోత్రం. నేను కష్టం, బాధ ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఓదార్చుతూ బాగుండు, ఎవరైనా వచ్చి నా బాధలు వింటూ బాగుండు, ఎవరైనా వచ్చి ఈరోజు ఎవ్వరు నీకు లేకపోయినా, నీ తల్లి, నీ తండ్రి, నీ సహోదరుడు, నీ బంధువు, నీ తోటి ఇంటి పొరుగు వారు ఎవ్వరు నీకు లేకపోయినా నన్నెట్లా మర్చిపోతున్నావు నీవు? నేను మిమ్మల్ని ఓదార్చేవాడిని కదా, బాధలో నెమ్మదికరంగా చేసేవాడిని కదా, వ్యాధులలో స్వస్థపరిచేవాడిని కదా, ఆపత్కాలంలో నమ్ముకున్న దగ్గర దేవుడిని కదా, నన్ను ఎలా మరుస్తున్నాడు? దేవుని స్తోత్రం. ఆయన మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడని చెప్పిన దేవుడు అని అంటున్నాడు. నేను మీకు ఓదార్చినప్పుడు సంతోషము మీ తలల మీద ఉంటుంది. నేను మిమ్మల్ని ఓదార్చినప్పుడు సంగీత గానములు మీ నోట్లో ఉంటాయి. ఆ చక్కగా ఆటలు, పాటలతో, సంగీతములతో, వాయిద్యములతో, నాట్యంతో నా సన్నిధికి వస్తావు. అంతగా నిన్ను ఓదార్చుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నిరీక్షణ. ఈరోజు అట్టి ధైర్యము, అట్టి బలము, అట్టి యొక్క ప్రోత్సాహం దేవుడు తన ప్రజలకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా విమోచించిన వారు సంగీత గానములతో సియోనుకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వారి తలల మీద నిత్యానందం ఉండదు. దుఃఖము, నిట్టూర్పు వారిని తొలగిపోతుంది. దుఃఖము నేను తొలగింపజేస్తా, నిట్టూర్పు తొలగింపజేస్తా, ఆనందముతో సియోనుకు వచ్చినట్టుగా నేను చేస్తాను. దేవుని స్తోత్రం. కనుక 118 కీర్తనలో అంటాడు, 118 కీర్తన 6వ వచనములో, యెహోవా నా పక్షమున ఉన్నాడు,
నేను భయపడను. నరుడు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయినాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచదను. నా శత్రువుల విషయమైన నా కోరిక, శత్రువుల విషయంలో మనకి ఏం కోరుకుంటే చెప్పండి. లోకంలో చాలా సార్లు కొన్ని మాటలు వింటుంటాం కదా. ఒకవేళ ఎవరికైనా కీడు చేస్తే, నష్టం చేస్తే, బాధ పెడితే ఏం కోరుకుంటారు? వాళ్ళ గురించి ఏమంటారు చెప్పండి? వాడు చెప్పండి మళ్ళీ మనకి కాదులే, వాళ్ళు అంటారు కదా, వాడు నాశనం అయిపోను కదా, వాడు ఊరిపోను కదా, ఇప్పుడు వాడు నాశనం అయిపోను, ఇక వాడు పండు కాయ పగల, వాడు మొహంలో రకరకాలుగా. అంటే ప్రజలు, మనుషులు శత్రువుల విషయంలో అలా కోరుకుంటారు. అంటే శత్రువు కదా, పీడించాడు, బాధ పెట్టాడు, రోగాలు పెట్టాడు, ఆపద పెట్టాడు, కష్టం పెట్టాడు, అప్పులు పెట్టాడు, సమస్యలు పెట్టాడు, పొద్దు లేస్త పీడిస్తున్నాడు, వాడు నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే నాకు భయం లేదు. ఆకాశం విశాలపరిచినటువంటి, భూమికి పునాదులు వేసినటువంటి దేవుడు నా పక్షంగా ఉన్నాడు. తెలుస్తోంది. నా శత్రువు విషయమైన కోరిక నెరవేరట నేను చూస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక్కడే ఒక శత్రువు. ఎవడు చెప్పండి? కరోనా కదా. ప్రపంచంలో ఉన్న అందరికీ శత్రువు కరోనా శత్రువు. ఇప్పుడు దాని విషయంలో ఏమంటే పోరాటం, ఒకవేళ అవసరం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేసింది చెప్పండి? అబ్బా కరోనా కాలిపోదు గాక, లయమైపోదు గాక కదా, కనబడకుండా పోదు గాక, దహించబడదు గాక. దేవుని స్తోత్రం. అంతే కదమ్మా. ప్రభు అంటున్నాడు, నేను ఈ పక్షంగా ఉన్నాను, అలాగే జరుగును గాక. దేవుని స్తోత్రం. పేతురుగాడు అంటున్నాడు, యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నా శత్రువు విషయమైన కోరిక నెరవేరుట నేను చూస్తాను. దేవుని స్తోత్రం. నన్ను బాధ పెట్టిన వారు నాశనానికి సిద్ధపడుతున్నప్పుడు నా సృష్టికర్తను ఎలా మర్చిపోతాను? నువ్వు ఎలా మరచగలవు అంటున్నాడు దేవుడు. నీ సంగీత గానములతో, సంతోష గానములతో కిరీటం ధరించుకొని నా సన్నిధికి నువ్వు రావాలని నేను ఆశపడుతున్నాను. నీ బాధంతో తొలగిపోయి, నీ దుఃఖము నిట్టూరు తొలగిపోయి నువ్వు సంతోషంతో నా దగ్గర రావాలనుకుంటున్నాను. కాబట్టి నన్ను ఎలా మర్చిపోతావు నువ్వు అంటే, మనము మన కష్టములో, బాధల్లో, దుఃఖములో మనము జ్ఞాపకం ఉంచుకోవలసిన వాడు ఒక్కడే. మనము జ్ఞాపకం చేసుకునే వ్యక్తి ఒక్కడే. ఆయన మాత్రమే ఆదరించేవాడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడు. ఆ ఓదార్చువాడు మాత్రమే మనకు జ్ఞాపకం ఉంటుంది కాక. తెలుస్తుంది. మనకు విరోధంగా ఏముంటుంది? మనకు విరోధంగా నీకు విరోధంగా రూపింపబడు ఏ ఆయుధము రూపింపబడుతున్నప్పుడే వర్తిల్లకుండా చేస్తే ఎక్కడ రూపించబడుతుంది? తన ప్రజలకు విరోధముగా ఏదైనా రూపించబడితే దేవుడు అంటున్నాడు, అది వర్తిల్లదు. నేను నీ పక్షంగా ఉన్నాను, నీకు విరోధమైనది ఏమీ కూడా నేను తెలుసుకోవచ్చు. ఏదైతే ప్రభువా ఇది నాకు విరోధంగా ఉంది నాయన, ఇది నన్ను ఎదుర్కొంటుంది ప్రభువా, దీన్ని నేను జయించలేకపోతున్నాను ప్రభువా అంటే ప్రభు అంటాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, నేను మీ పక్షంగా ఉన్నాను, నీ శత్రు విషయమైన కోరిక నెరవేరటం చూస్తాను. తెలుసుకోవచ్చు. నన్ను ఎలా మర్చిపోయావు? కాబట్టి నేను నిన్ను మరొక దేవా. హల్లెలూయా. ఏం చెప్పాలి? నేను నిన్ను మరొక దేవా. యెరూషలేమా, నేను నిన్ను మరచినలా నా కుడి చేయి తన నేర్పును మరచును గాక. అప్పుడు యెరూషలేమును మరిస్తే పేతురుగాడు అంటాడు, నా కుడి చేయి తన నేర్పును మరిస్తే ఇంకేమైతే ఆయన చెప్పండి? ఒకనొకప్పుడు యుద్ధానికి వెళుతుంటే తనతో ఉన్న వారితో దావీదు అన్నాడంట, నేను కూడా వస్తాను అన్నాడు. అప్పుడు ఆ ప్రజలందరూ వచ్చి ఏమన్నారంటే, యుద్ధశూరులు, యోధులు, సైనికులు వచ్చి అన్నారు, దావీదు గారు మీరు మాతో రావద్దు, మీరు మా వంటి 10,000 మందితో సమానం అన్నాడు. తెలుసుకోవచ్చు. ఇంకొక చోటు ఉంటుంది, దావీదు సైన్యము యెహోవా సైన్యము వలె
స్తోత్రం. అంటే దావీదు యొక్క సైన్యాన్ని యెహోవా యొక్క సైన్యంతో పోల్చాడు. ఈ యెహోవా సైన్యం ఎలా ఉంటది? 51:12 నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, ఆకాశమును విశాలపరిచి భూమికి పునాదులు వేసిన నీ సృష్టికర్తను నీవేలా మరుస్తావు. అన్ని జ్ఞాపకం తెచ్చుకో చాలు. నీ ముందు ఎర్ర సముద్రం ఉన్నా, నీ వెనకాల పర్వతాల సైన్యం ఉన్నా, నేను మీ పక్షం ఉంటే మీకు విరోధం లేదు. తెలుసుకోవచ్చు. భయపడిపోయారు వారు, దిగులు పడిపోయారు, బెంబెలెత్తిపోయారు. 14వ అధ్యాయంలో 2వ కాండములో 9వ వచనం మొదలుచున్నట్టయితే ఐగుప్తీయులు వెనక ఫరోనా దుర్గ దుర్గములన్నయు అతని దుర్గపు రోజులు అతని దండులు వారిని తరిమి బయలుసిపోతున్న పిహాహిరోతులకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా కలుసుకున్నది సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చి చూసి మిక్కిలి భయపడి మొదలుపెట్టింది. మోషేతో సమాధులు లేవని అరణ్యంలో చంచకరము రప్పించుకురా, బయటికి రప్పించి మమ్మల్ని విందు చేయలేరా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు అవుతుందని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, నేను అరణ్యమందు చచ్చిన కంటే ఐగుప్తుల దాసులు ఉంటే మేమని చెప్పింది. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేను చూచిన ఐగుప్తీయులను ఎన్నడూ చూడము. ఎందుకంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ప్రజల యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. దేవుడు మీ పక్షమున ఉన్నాడు. అది ఎదురుగా ఎర్ర సముద్రం ఉంటే ఏంటి, వెనకాల ఫరోల సైన్యం ఉంటే ఏంటి, మీ పక్షంలో ఉన్నవాడు వారి కంటే గొప్పవాడు. తెలుసుకోండి. చిన్నపిల్లలా భయపడకండి, లోకములో ఉన్న వారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వారిని జయించి ఉన్నారు. ఎలా జయించారు తెలియదు, అర్థమవుతలే. నేను మీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తాను, నేనే మిమ్మల్ని ఓదార్చువాడు. హల్లెలూయా. ఆయన యుద్ధము కత్తులతో ఖడ్గాలతో ఉండదు, సున్నితంగా ఉంటది. శత్రువు కనపడడు, ఆయుధాలు కనపడవు, ఏం చేస్తాడో అర్థం కాదు, ఎక్కడ మాటు పెడతాడో అర్థం కాదు, ఎవడు ద్వారా ఏం కీడు రప్పిస్తాడో అర్థం కాదు. ఎవరు కనపడట్లేదు కనుక ఐగుప్తులు ఏమనుకున్నారు, ఇక దొరికిపోయారా ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలు చేద్దామని అనుకున్నారంట. తొలిమెదను కలుసుకొనేదను, తోపుడు సొమ్ము పంచుకొనేదను, నా కత్తి దూసులను అని శత్రువు అనుకోలేదు. తెలుస్తోంది. అంతే అనుకుంటాం. అంతే. నేను అనుకున్నది ప్రభు దగ్గర నిరీక్షణ కలిగి ఉన్నాను. ఏంటో తెలుసా, నా శత్రువు విషయమైన కోరిక నెరవేరుట నేను చూచాను. అరే శత్రువా, నువ్వు కూడా అనుకున్నావు, నేను కూడా అనుకున్నా. నీకే ఉందా జ్ఞానం? నాకు ఉంది. నేను కూడా అనుకుంటా. నేను అనుకునేవి ఇలాంటివి కాదు. నేను అనుకునేవన్నీ నా దేవుడిని బట్టి ధైర్యం. శత్రు విషయమైన కోరిక నెరవేట నేను చూసేదాను. అది మోషేకి అర్థమైంది. ఎందుకు భయపడుతున్నారు? సాగిపోండి, యెహోవా మీ పక్షంలో యుద్ధం చేస్తాడు. నేను మీరు చూచుచున్న ఐగుప్తులనిగా ఎన్నడూ చూడను. అది నా కోరిక. ఎలా నెరవేరింది? అదే సముద్రంలో ఇశ్రాయేలు పోతున్నారు, అదే సముద్రంలో ఐగుప్తులు పోతున్నారు. వారి మధ్యలో వారి పక్షంగా మేఘములాగా ఆవరించి వారు ఎంత ప్రయాణం చేసినా కూడా ఐగుప్తులను వారు ఇశ్రాయేలులను వారు చేరుకోలేకపోయారంట. దాటంత వరకు దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. దాటిన తర్వాత పక్కకు జరిగాడు. ఆ సముద్రం అంతా వారి మీదకి కుమ్మరించబడి ఒక్కడు నడవకుండా నాశనం అయిపోయాడు. దేవుని స్తోత్రం. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు కనుక 27వ వచనం ఏం రావచ్చునండి? 14వ అధ్యాయము 27వ వచనము, మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము
అధిక బలంతో పెరిగిపోతుంది కనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయింది. అప్పుడు యెహోవా సముద్రము మధ్యలో ఐగుప్తీయులను నాశనం చేసి మోసే ఏం కోరుకున్నాడు? నేడు మీరు చూచుచున్న ఐగుప్తులను నీకెన్నడూ చూడదు. ఈ రోజే లాస్ట్ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజే డెడ్ లైన్ ప్రైజ్ ది లార్డ్. టుడే ఆఫ్టర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ దిస్ ఎనిమీ. ఇక రేపటి నుంచి ఇది కనబడదు ప్రైజ్ ది లార్డ్. అనుకున్నట్టే జరిగిందంట. ఒక్కడు కనబడకుండా సముద్రంలో ప్రతి ఒక్కడు, గుర్రములు, రథులు, సైన్యము, రథములు అన్ని కూడా నాశనమాయను రాబోతుంది. దేవుని స్తోత్రం. ఏ కత్తి పెట్టుకుని యుద్ధం చేస్తే అంతమంది నాశనం అవుతారు. ఎంత సైన్యం అంతా అంతమంది నాశనం అవుతారు. ఎన్ని రోజులు యుద్ధం చేస్తే అంత నాశనం అవుతారు. అంతే, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు లేడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి దినవృత్తాంతం గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం నుంచి. మరియు బెన్యామీనీయులలో కొందరును యూదా వారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలములకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానము కలిగి నాకు సహాయం చేయటకై నా యొద్దకు వచ్చి ఉన్నట్లా నా హృదయం మీతో అతియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారం ఏమీ కలగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపమని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు చూచి మిమ్మల్ని గద్దించుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నీ సహకారకును సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన తండ్రులకు అధిపతులుగా చేశారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, బెన్యామీను వచ్చినప్పుడు దావీదు ఒక మాట అన్నాడు, ఇదిగో నా పక్షంగా ఉండడానికి వచ్చాడని తెలుసుకుంటాను, లేదు నా ద్వారా మీకు ఏం అపకారం కలగలేదని తెలిసి కూడా నా మీదికి వచ్చాడా దేవుడే మనకు అందిస్తాడు. మాకు చెప్పండి, ఇప్పుడు ఎవరి పక్షం ఉన్నారు కానీ వారు అన్నారంట, దావీదా ఆత్మవశుడై, అమాషై ఆత్మవశుడు అంటున్నాడు. అయ్యా దావీదు, ఎందుకలా అంటున్నావు? మేము నీ పక్షంగా ఉన్నాము, మేము నీ వారము, మీకు సమాధానము కలుగునుగాక, మేము మీ పక్షంగా ఉన్నామని చెబితే, తన పక్షముగా ఉన్నానని చెప్పినంత మాత్రాన దావీదు వారిని ఏం చేశాడు? తన తండ్రిలో వారిని అధిపతులుగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరు మన పక్షంగా ఉంటారని చెబుతున్నారు? చెప్పండి. ఇప్పుడు ఆకలిందాం కదా, ఎవరు మన పక్షంగా ఉంటారంటున్నారు? దేవుడు. మరి ఇప్పుడు దేవుడు మనం ఏం చేయాలా? ఆఫ్టర్ ఆల్ బెన్యామీను వారు నీ పక్షంగా ఉన్నామని అలా వస్తే దావీదు వారిని ఏం చేశాడు? తన తండ్రి మీద అధిపతులుగా చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువు మన పక్షంగా ఉంటే మనం ఏం చేయాలా? అంతే, ప్రభువా నీవే నా అధిపతివి, హల్లెలూయా, నీవే నా ప్రభువు, నీకంటే క్షేమాదానికి ఏది లేదు ప్రభువా, నీవే నన్ను ఓదార్చువాడవు నాయన, నీవే నా అధికారివి నాయన, నీవే నా ఏలువాడవు ప్రభువా అని మనం ఆయన్ని మనకు అధిపతిగా తెలుసుకోవాలి. తెలుస్తుంది. ఎప్పుడైతే ఆయన మనకు అధిపతి అవుతాడు, అధికారం చేసేవాడు అవుతాడు, ప్రభుత్వం చేయవాడు అవుతాడు. ఆయన ఆల్రెడీ ఉన్నాడు, కానీ మనం అనుమతించి మనం చేసుకోవాలి. చాలాసార్లు ఆయన మన పక్షముగా ఉంటారని చెప్పినా కూడా ఆయన్ని మనం అధిపతిగా, అధికారిగా, ప్రభువుగా చేసుకొని ఆయనకు లోబడి ఉండకుండా మళ్ళీ మనమేదో చేయాలని కోరుకుంటుంటాం, మనమేదో ప్రయాసపడుతుంటాం, మనమేదో యుద్ధం చేస్తుంటాం, మనమేదో పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు ఆయన మన పక్షంగా ఉంటారన్నాడు కనుక మనం ఏం చేయాలండి? ప్రభు, ఇక నీవే నాకు దిక్కు, నీవే నా ప్రభువు, నీకంటే క్షేమాదానికి ఏమీ లేదు నాయన,
నీవే నా అధిపతిని, నీవే నా అధికారి ప్రభు అని చెప్తే అప్పుడేం జరుగుతుందంటే, ఎప్పుడైతే దేవుడు మనకు అధిపతిగా మనం చేసుకుంటామో, 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. ఇక్కడ యూదా దేశపు రాజు అయినటువంటి అబియా ఇశ్రాయేలు దేశపు రాజు అయినటువంటి యెహోవాతో అంటున్నాడు, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయి యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయించున్నారు. వారు ఉదయాస్తమయములందు యెహోవాకు దానములు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపము వేయించు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడని యెహోవా ఏర్పరచున్న విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతురి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయము పొందరు. స్తోత్రం. అంటే ఇప్పుడు అబియా, యూదా దేశపు రాజైన అబియా ఏమంటున్నాడంటే, మా దేవుడైన యెహోవా మాకు అధిపతిగా ఉన్నాడు, ఆయన యాజకులు మా పక్షంగా ఉన్నారు, మేము మా దేవుణ్ణి అధిపతిగా చేసుకున్నాం. దానికి రుజువు ఏం చెబుతున్నాడు? దానికి ఆనవాలు ఏం చెబుతున్నాడు? అయ్యా, మేము ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నాము, మేము ఉదయ సాయంత్రములు బలులు అర్పిస్తున్నాము, మేము నైవేద్యం అర్పిస్తున్నాము, ఇంకేం చేస్తున్నారు? సన్నిధి రొట్టెలను కదా, దీపస్తంభముల మీద ప్రతిమలను మేము వెలిగిస్తున్నాము. లేవీయులు చేయి పనులు లేవీయులే చేయిస్తున్నారు. ఆ యెహోవా సంతతి వారు యెహోవాకు సేవ చేయి యాజకులుగా ఉన్నారు. ఉదయము సాయంత్రం వారు దహనబలులు అర్పిస్తున్నారు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేస్తున్నారు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుతున్నారు, బంగారు దీపస్తంభము బలులను ప్రతి సాయంత్రము ముట్టిస్తున్నారు. మా మందిరములో చీకటి లేదు, మా దేవుని ప్రభు బల్లలో ప్రభు యొక్క రొట్టెయు ద్రాక్షారసమును మేము సేవిస్తున్నాము, సుగంధ ధూప ద్రవ్యములతో మేము అనుదినము ఆయన్ని ఆరాధిస్తున్నాము, మేము బలర్పించుకుంటూ నిత్యవాదిగా ప్రార్థన చేస్తున్నాము, మేము యాజకులను గౌరవిస్తున్నాము, లేవీయులు చేయవలసిన పని లేవీయులు చేస్తున్నారు, మేము ఆ దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నాము. అది అధిపతిగా చేయడం అంటే. చాలా మంది 5 రూపాయలు 10 రూపాయలు దొరుకుతుంది ఒక స్టిక్కర్, ఈ ఇంటికి వేసిస్తే అధిపతి అది పెట్టేసుకుంటారు అంతే. అక్కడే ఆ తలుపుకి ఆయన అధిపతి, అది వేసినడం వల్ల తీసినడం వల్ల అధిపతి అనమాట. అంటే శత్రువు వచ్చి భయపడాలన్నమాట. అబ్బో ఇంటికి అధిపతి, ఇది వ్యవసాయం వెళ్ళంటే ఆడు లేదా లోపల నీకు ఎవరు అధిపతిగా ఉన్నారు? దేవుడిని నీవు అధిపతిగా చేసుకోవడానికి వివరణ ఇస్తున్నాడు ఆయన. ఓ ఇశ్రాయేలులారా, మీరు మీ దేవుణ్ణి విసర్జించారు, ఆయన ఇశ్రాయేలు దేవుడే కానీ మీరు విసర్జించారు. మీ యాజకులు మీ పక్షమున లేరు, మీరు ధూపద్రవ్యములు వేయట్లేదు, మీరు సన్నిధి రొట్టెలు ఉంచట్లేదు, మీరు ప్రదీపములు వెలిగించట్లేదు, మీరు ఉపవాస ప్రార్థన చేయట్లేదు, మీరు ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించట్లేదు, మీరు దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవట్లేదు. అవన్నీ చేయట్లేదంటే దేవుడు మీకు అధిపతి కాదు. అర్థమైందా మీకు? క్రైస్తవులకి ఊరికే క్రైస్తవులని పేరు చెప్పుకొని యేసు ప్రభువు మా దేవుడు చెప్పుకున్నంత మాత్రాన ఆయన మీ దేవుడు కాదు. నువ్వు నిత్యము దీపము వెలుగుతుండవలను, ఆత్మ చల్లారిపోకూడదు, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి, ఆయన ఆరాధిస్తూ ఉండాలి, ఆయన వాక్యం చదువుతూ ఉండాలి.
క్రమశిక్షణ పాటిస్తూ ఉండాలి. ఇవన్నీ చేశారంట. ఇవన్నీ చేసి ఆయన మాకు అధిపతి ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు ఈ యూదా దేశం మీదకి, యూదా ప్రజల మీదకి ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబాము యుద్ధానికి వస్తున్నాడు. యుద్ధానికి వస్తుంటే 8 లక్షల మంది సైన్యాన్ని పట్టుకొచ్చారంట. ఎంత గొప్ప సైన్యం చెప్పండి. అబియా దగ్గర, యూదా దేశం దగ్గర 5 లక్షల మందే ఉన్నారు, అంతే కదా. 13 నుంచి యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటగాళ్ళను కొందరు ఉంచి సైన్యము యూదా వారికి ముందును మాటగాళ్ళ వారికి వెనుకలు ఉండినట్లు చేసెను. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకలు ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసి యాజకులు బూరలు ఊది అప్పుడు యూదా వారు ఆర్భటించి ఆర్భటించినప్పుడు యెరోబాము ఇశ్రాయేలు వారందరూ దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట పారిపోయి దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అప్పగించినందున అతని జనులను వారి ఘోరముగా సంహరించి అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. పరాక్రమం ఇశ్రాయేలు వారి ఆ కాలమందు తగ్గింపబడిన గాని ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. కాబట్టి ఈ పై వచనాల్లో యుద్ధం చెట్టు కొరకై 8 లక్షల మందిని పట్టుకొని వస్తాయి. అబియా యుద్ధం చేసి 5 లక్షల మందిని హతము చేశారు. దానికి కారణం ఏమిటంట? దేవుడు వారి పక్షంలో యుద్ధం చేసి వారిని మొత్తం. దేవుడు నీకు అధిపతిగా ఉంటే నీకు విరోధంగా లేచేవాడు ఎవడైనా కూడా నీ పక్షంలో యుద్ధం చేస్తాడు. ఏ యుద్ధంలో 5 లక్షల మంది చనిపోయినట్టుగా ఈ మధ్యకాలం మనం వార్తలు విన్నాము. 40 మంది పోతేనే దేశం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆ రోజు 40 మంది సైనికులు, విస్ఫోటన జరగడం ద్వారా 40 మంది సైనికులు పోతేనే దేశం అంతా అల్లకల్లోలం అయిపోయింది. 5 లక్షల మంది హతులు, పరాక్రమశాలు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు మన పక్షంగా ఉంటే మనము జయించగలుగుతాం. యుద్ధములు చేస్తాడు, ఓదారుస్తాడు, ఆదరణ ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన మనకు అధిపతిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన మనం అధిపతిగా చేసుకోవాలి కదా. ఆయన మన అధిపతిగా చేసుకొని ఆయన మన పక్షంగా ఉంటే యుద్ధంలో జరిగించి విజయాన్ని ఇస్తాడు. శత్రు సైన్యం అంత గొప్పగా ఉన్నారు. అంతేకాకుండా 138వ కీర్తనలో ఆయన మన పక్షముగా ఉంటే 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఆయన మన పక్షంగా ఉంటే ఏం చేస్తాడమ్మా? నీ కార్యములన్నీ కూడా సఫలము చేస్తాడు. ఏ కార్యము నీవు పూనుకున్నా దేవుడు నీ పక్షంగా ఉంటే ఎప్పుడుంటాడు? నీవు ఆయన పక్షంగా ఉండాలి. ఆయన నీవు అధిపతిగా చేసుకోవాలి. అప్పుడు నీ కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు. అదే మాట యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనము, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ, అంటే దేవుడు నీ పక్షంగా ఉంటే నీ కార్యము, నీ పనులన్నీ అంతే. దేవుడైన యెహోవా యోసేపులకు తోడై ఉన్నది గనుక అతడు తన చేతులంతా అతని చేతిలో సఫలంగా కూర్చుండేను. దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు చేసే పనులన్నీ కదా. కొంతమంది అంటారు కదా, అబ్బో వాడు ముట్టాడా, వాడు చేయి పెట్టాడా నాశనమే. ఏ పని చేసినా వీడు ఇప్పుడు కూడా ఒక్క పని సరిగా చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ఒక్క పని, ఏ పని చేసినా సఫలంగా, ఏ పని చేసినా కూడా అన్నిట్లో నష్టమే. ఏ వ్యాపారం చేసినా అప్పులే.
ఏ ఉద్యోగం చేసినా తిప్పలేదు. అన్నిట్లో ఓడిపోతున్నాడు. మాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే వస్తుంది. నువ్వు దేవుడిని పక్షంగా చేసుకో, ప్రార్థన అవసరం లేదు. నువ్వు దేవుడిని కనుక నీకు అధిపతిగా చేసుకో, అంతే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన. నీ కార్యములన్నీ కూడా సఫలం చేస్తాడు. తెలుసుకోవచ్చు. ఆయన నీ పక్షంగా ఉంటే యుద్ధములు జరిగించి జయాన్నిస్తాడు. ఆయన నీ పక్షంగా ఉంటే నీ కార్యములన్నీ కూడా సఫలపరుస్తాడు. 140వ కీర్తన 12వ వచనములో, బాధింపబడు వారి పక్షమున యెహోవా వాక్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ఆయన బాధింపబడి వారి పక్షంగా ఉంటాడు, దరిద్రుల పక్షంగా ఉంటాడు, విధవరాళ్ళ పక్షంగా ఉంటాడు. వారి బాధ నుంచి విడిపించడానికి ఆయన వాక్యమాడతాడు, వారికి న్యాయం తీరుస్తాడు. తెలుసుకోవచ్చు కదా. అవిధవరాలు అన్యాయస్తులు న్యాయాధిపతి దగ్గరికి వచ్చి మాటి మాటికి గోజాడుచున్నప్పుడు, అతను అన్యాయస్తులైన న్యాయాధిపతి ఉండి కూడా ఆమె మాటి మాటికి వచ్చి తను విసిగిస్తున్నందున నేను ఆమెకి న్యాయము చేతను అనుకున్నాడంట. అప్పుడు ప్రభు అంటాడు, ఆ అన్యాయస్తుల న్యాయాధిపతి చూడండి, ఆయనే నాకు న్యాయం చేస్తే మీ దేవుడు మీ తండ్రి తప్పకుండా మీకు న్యాయం చేస్తాడు. స్తోత్రం. ఇప్పుడు న్యాయం చేయాలి, న్యాయం కావాలి, న్యాయం పొందుకోవాలంటే ఏం కావాలి? కోర్టులో మన పక్షంగా వ్యాజ్యం ఆడేటువంటి అడ్వకేట్ ఉండాలి, లాయర్ ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు ఏ లాయర్ని నమ్ముకుంటాం ఈ రోజుల్లో? నేను చాలా విన్నాను. పాపం డబ్బులు పెట్టి లాయర్లు పెట్టుకుంటే ఈ లాయర్లు ఏం చేశారంట, ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర డబ్బులు తీసుకొని, ఎక్కువ డబ్బులు తీసుకొని ఇలా కేసుని బలహీనం చేశాడు. ఎవరు నమ్మొస్తుంది కదా? కానీ మన పక్షంగా వ్యాజ్యపడేవాడు దేవుడు అయితే మనం తప్పకుండా నమ్మొచ్చు, న్యాయం తీరుస్తాడు. తెలుసుకోవాలి. హల్లెలూయా. బాధింపబడి వారి పక్షం ఆయన ఏం చేస్తాడు? వ్యాజ్యమాడతాడు. దరిద్రులకు ఆయన న్యాయం తీరుస్తాడు. అది ఈ లోకంలో ఉన్న ఒక్కవేళ అమ్మ నేను న్యాయాధిపతులని లేకపోతే అడ్వకేట్ లాయర్ని అందరూ విమర్శించడం కాదు, కానీ మనుషులను కనుక మన స్వభావాన్ని బట్టి ఒకవేళ వీడు ఫీజు ఇచ్చుకుంటాడా, నేను ఇంత ప్రయాసపడితే తగినటువంటి రుసుము నాకు చెల్లిస్తాడా అని ఆలోచన చేసి వీడికంటే వీడి ప్రతివాది దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ డబ్బులు తీసుకొని వీడికి ఏదో చేద్దామని అని అనుకుంటారు చాలాసార్లు. కాబట్టి దరిద్రుడి మొరలు ఎవడు వినడు, పట్టించుకోడు. డబ్బు పెడితేనే కానీ న్యాయం ఈరోజు దొరకట్లేదు. కాబట్టి కనుక వాక్యం జరుగుతుంది, అలాంటి బాధింపబడేవారు అలాంటి దరిద్రుడు ఎవరైనా ఉన్నట్టయితే దేవుడు వారి పక్షంగా ఉండి వారికి న్యాయం తీర్చి వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తున్నాడు. దేవుడు మీ పక్షంగా ఉంటే ఆయనే వ్యాజ్యమాడతాడు. హల్లెలూయా. ఆయనే. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనం, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున ఆయన విమోచకుడు. నీకు విమోచకుడైతే నీ పక్షంలో ఎదుటి వాడితో వాద్యమాడతాడు. ఎదుటి వారికి విమోచకుడైంది నీకు అదుపుగా చేసుకోకుండా ఉంటే నీకు పక్షం కూడా వ్యాజ్యమాడతాడు. ఆయన నీతో కూడా వ్యాజ్యమాడతాడు. ఆయన న్యాయం గురించి ఆయన విమోచించిన వారు ఆయన పక్షముగా ఉండి ఆయన అధిపతిగా చేసుకుంటే వారి పక్షం ఆయన ఎవరితోనైనా వ్యాజ్యమాడతాడు. వ్యాజ్యమాడి న్యాయం తీర్చేవాడు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఒకవేళ మనం ఆయన పక్షంగా ఉంటే ఆయన మన పక్షంగా ఉంటాడు. ఇదే 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలో 1-2 వచనాల్లో, 2వ గ్రంథము 15వ అధ్యాయం 1-2 వచనాలు, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసా ఎదుర్కొను ఇలాగ ప్రకటించెను, ఆసా యూదా వారలారా బెన్యామీనీయులారా మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షపు
పక్షమున నుండును. మీరు ఆయన విచారణ చేసినట్లా ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించినట్లా ఆయన మిమ్మల్ని, మీరు ఆయన పక్షంగా ఉండేలా ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు లోకంలో ఉండి లోకానుసరంగా జీవించి లోక పదవాడలు, లోకానుసరంగా పద్ధతులు, లోకానుసరంగా ఆలోచనలు, ఆచారాలు, అలవాట్లు కలిగి తాగుబోతూ తిండిపోతువై తిరుగుబోతువై భయభక్తులు కాకుండా తిరుగుతూ ప్రభు దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే నీ పక్షంగా ఉండడు ఆయన. నీవు ఆయన పక్షంగా ఉన్నట్టయితే, ఆయన పక్షంగా ఉంటే ఆయన అధిపతిగా చేసుకోవడం అనే దాన్ని అభియా చెప్పాడు. ఏంటో మేము ఉదయ సాయంత్రాలు పనర్పిస్తున్నాము, దీపం ముట్టిస్తున్నాము, రొట్టెలు పెట్టు సరుకు రొట్టెలు కలిగి ఉన్నాము, మేము ధూప ద్రవ్యాలు ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. దాని ద్వారా చూపించుకున్నాడు మేము దేవుని పక్షంగా ఉన్నాము, ఆయన మాకు అధిపతి. నీవు అలా చేసినట్టయితే తప్పకుండా నీ పక్షంలో వ్యాజ్యమాడి న్యాయం తీర్చి నీ పక్షముగా ఉండి విజయాన్ని అనుగ్రహిస్తాడు, యుద్ధములు కలిగిస్తాడు, నీ కార్యములు సఫలపరుస్తాడు. నీవు ఆయన్ను విసర్జించు కదా, ఆయన నిన్ను కూడా విసర్జించు. కనుక దేవుడు మనం విసర్జించకూడదు గాక, మనము దేవుని పక్షముగా ఉందుము గాక, దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించును గాక, మనం ఆనంద సంతోషముతో దేవుని సన్నిధికి వచ్చును గాక, ఆయనే మనకు ఓదార్చువాడుగా ఉండును గాక, మనము ఆయన మరవకుందుము గాక. కలుసుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు అందరూ కూడా కలుసుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఓదార్చువాడని చెప్పావు, నా పక్షంగా ఉంటానని చెప్పావు, యుద్ధము జరిగిస్తానని చెప్పావు, కార్యము సఫలం చేస్తానని చెప్పావు. నన్ను ఎలా నువ్వు మరుస్తావని మమ్మల్ని విమోచించిన వాడు నేనే కదా నాయన. మా దుఃఖము నిట్టుకు నీకు తెలిసే ఉంది కదా ప్రభువా. మా వీరికి ఫరోల సైన్యమును రెక్కలు వేసుకుంటూ వచ్చిన మీరు మా పక్షంగా ఉండి యుద్ధం జరిగిస్తే నేను చూస్తున్న ఈ శత్రువును ఇంకా ఎన్నడూ కూడా చూడము నాయన. లక్షల మందితో తన మీరు యుద్ధానికి వచ్చిన అభియాడుతున్నాడు. ఇశ్రాయేలు వారులారా, మీరు యెహోవాను విసర్జించారు కనుక, మేము యెహోవాను మాకు అధిపతిగా చేసుకున్నాము కనుక మీరు మాతో యుద్ధం చేయొద్దు, చేసినా మీరు జయము పొందరు. హెచ్చరించినా కూడా వెళ్ళలేదు యెహోవాకు. 8 లక్షల మంది ఉన్నారు కదా, రోజులతో వెళ్ళాడు. 5 లక్షల మంది పరాక్రమశాలు కుక్క చావుకొచ్చారు. యెహోవాని పక్షంగా ఉండి యుద్ధం చేసిన వాక్యం చెబుతుంది. నీ శత్రువు, నీకు ఎదురుగా ఉన్న శత్రువు ఎంత బలాఢ్యుడైనా సరే, ఎంత బలముతో వస్తున్నా సరే, దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధి అవ్వడు. దేవుడు బిడ్డ, దేవుడు నీ పక్షంగా ఉంటే నీ కార్యం సఫలమవుతుంది. ఈరోజు ఆ దేవుడిని నీ అధిపతిగా చేసుకుంటావా? ఆ దేవుని పక్షంగా నీవు వచ్చి నిలుస్తావా? ప్రభువా, నా పాపములు ఒప్పుకొని నిరంతరంగా కడగబడి విమోచించబడతానయ్యా, పాప క్షమాపణ పొందుతానయ్యా. అంతేకాదు అనుదినము కూడా నీ వాక్యం చదువుతాను, నీకు ప్రార్థనలు చేస్తాను, నిన్ను ఆరాధన చేస్తాను, దీపం ఆరిపోకుండా నిత్యం వెలిగిస్తాను. నీ యాజకులు మా పక్షంలో ఉన్నట్లు చేసుకుంటాను. నేను మా పక్షంలో యుద్ధం చేయనాయన, జయాన్ని ప్రభువా, కార్యము సఫలం చేయనాయన, ఓదార్చు ప్రభువా, సహకారంగా ఉండు నాయన, మా కార్యము సఫలము చేయనాయన అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. తప్పకుండా మనం ఆయన పక్షంగా ఉంటే ఆయన మన పక్షంగా ఉంటాడు. ప్రియ ప్రభుత్వ తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మేము మా పక్షంలో ఉండడానికి ఇష్టపడుతున్నాను. వాతావరణం కలిసి ఆనందం వచ్చి సంగీత గానంలో తన స్థితికి రావాలని ఆశపడుతున్నావు నాయన. మేము నిన్ను మర్చిపోకుండా దాకా, నిన్ను మరిస్తే మా నేర్పులు మేము మర్చిపోతాము, ఓడిపోతాము. నువ్వు మా పక్షంలో ఉంటే మా శత్రువుల విషయమైన కోరిక నెరవేర్చడం మేము చూస్తాము. అంటే నిరీక్షణ మాకు ఇచ్చావు నాయన. ధైర్యం కలిగి సహాయం చేయండి. ఏ శత్రు కూడా మమ్మల్ని బాబా సమీపించుకున్నట్లు మా పక్షంగా ఉండి మీరు యుద్ధం జరిగించుదురు గాక, జయాన్నిచ్చుదురు గాక, మా కార్యాలు సఫలం చేదురు గాక.
ప్రభు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు, నిరీక్షను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని నీకు ఉపయోగించి అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి మొదలు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రభుత్వం.